అండి ఈరోజు ఈవినింగ్ అయితే బయటకు వచ్చేసాము. ఇంకెళ్ళేటప్పుడైతే టిఫిన్ తీసుకెళ్దామా, ఫ్రైడ్ రైస్ తీసుకెళ్దాం అనేసి ఇంక అడిగితే ఫ్రైడ్ రైస్ తీసుకుందాము. రోజు టిఫిన్ తింటున్నారు కదా అనేసి ఈ రోజు అయితే ఇంకా ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుని వెళ్తాను. ఇక్కడ ఎప్పుడు చాలా బాగా నీట్గా చేస్తారనమాట. ఆయిల్ అయితే చేస్తారండి, ఫ్రీడమ్ ఆయిల్తో చేస్తారు. చాలా బాగా నీట్గా చేస్తారండి. ఎప్పుడైనా కావాల్సి వస్తే ఇంకా అదే షాప్లో అయితే తీసుకుని వెళ్తాము. ఫైనల్ ఇంటికి వచ్చేసినాకైతే మా బుడ్డోళ్ళు అయితే చూడండి ఇంకా చెరుకు గిన్నెలు అయితే వేసేద్దాం అనేసి చిన్న చిన్న 3 గిన్నెలు అయితే తీసుకుని వచ్చాను. ఇంకొకటి మా వారికి ఒకటి, ఇంకా మా పిల్లోడికి ఒకటి, మా చిన్న బాబుకి ఒకటి, ఇంకా ముగ్గురికి 3 అయితే గిన్నెలు తెచ్చేసాను. చాలా వేడివేడిగా అయితే ఉందన్నమాట. వేడివేడి ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. బయట ఫుడ్ ఎట్ట తినకండి చేయకండి అంటారేమో, ఎప్పుడో ఒకసారి అండి. ఇంకా రోజు తింటే అదే పనంగా తినకూడదు అనమాట. సో ఫైనల్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా మా బుడ్డోడికి ఇంకిద్దరికైతే వేసేసుకుంటున్నాను. సో చెరుకు గిన్నె అయితే వచ్చేసి నేను కూడా టేస్ట్ చేస్తాను. లాస్ట్లో అయితే ఎట్లా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను. వీడియో మాత్రం ఫుల్గా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము ఈవినింగ్ టైం అనమాట. బుడ్డోళ్ళు అయితే ఇక తింటారనేసి కారం అయితే తగ్గించి చేయమని చెప్పారనమాట. నాకైతే బాస్మతి రైస్ ఇష్టం ఉండదు అనమాట. చిట్టుముత్యాలతో చేసిన రైస్ తో చేయమని చెప్పాను. బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా ఇంకా బాస్మతి కన్నా చిట్టుముత్యాల రైస్ ఉంటాయి కదా, దాంతో అయితే ఎరగదీసేద్ది అనమాట. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. నాకైతే అంత ఇష్టం ఉండదు బాస్మతి అయితే, అందుకనే చిన్న రైస్ తో చేయించమన్నాను. ఇంకా ఒక స్పూన్ అయితే తగ్గింది అనేసి ఒక స్పూన్ అయితే తీసుకుంటాకి వచ్చాను. మనం చేస్తాం కానీ ఇంట్లో ఇంకా బయట చేసినంత టేస్ట్ అయితే రాదు, కానీ నార్మల్ టేస్ట్ అయితే వస్తుంది. ఫైనల్లీ ఒకసారి అయితే ట్రై చేశాను, పర్వాలేదు బాగానే వచ్చింది. అంత టేస్ట్ కాకపోయినా నార్మల్ గా వచ్చింది అనమాట. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నానం చేసి ఇంకా బయటకి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా టిఫిన్ బదులు ఇది తీసుకొని వచ్చాను. ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా ఉంది మమ్మీ అనేసి ఇంకా చెప్పారనమాట. ఇంకా చాలా బాగుందండి వేడివేడిది అయితే. సో ఓకేనండి, ఇది ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది. బాయ్ బాయ్.